కుట్రలు చేసిన పిఠాపురం నుండి 65,000 ఓట్ల మెజారిటీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. తాను చట్టసభలలో అడుగుపెట్టడం ఖాయమని, అది ఎంపీనా లేక ఎమ్మెల్యేనా అనేది మరో 48 గంటల్లో తేలిపోనుందని చెప్పారు. కాకినాడ జిల్లా చేబ్రోలులో పర్యటించిన రఘురామకృష్ణరాజు వైసీపీ ప్రభుత్వంలో ఏపీ రుణాంధ్రప్రదేశ్గా మారిందని, ఏపీ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించేందుకే పవన్ కళ్యాణ్ 3 పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. ఇక ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపేందుకు చేబ్రోలు వచ్చినట్లు ఆయన చెప్పారు. ఈ కూటమి ముగ్గురు కలవాలి, కలిసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అరాచకం చేస్తున్న వ్యక్తిని బయటికి పంపాలి అంటే ముగ్గురు కలవాలి అని చాలా పట్టుదల పట్టి ముగ్గురిని ఒకటి చేసిన ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో అటువంటి నాయకుడిని ఈ పవిత్రమైన ఉగాది రోజు కలిసి ఆయన జనసేన సహకారంతో రాబోయే రోజుల్లో మనకున్న ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని అని అనొచ్చేమో అనేద్దాం. ఈ డ్రగ్ ఆంధ్రప్రదేశ్ని, ఈ బ్యాడ్ ఇమేజ్ని, రుణాంధ్రప్రదేశ్ అనే బ్యాడ్ ఇమేజ్ నుంచి బయటపడేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యం చాలా అవసరం. కాబట్టి